రొటేరియన్ డాక్టర్ ఎంఎన్టీస్రావు, వెంకటపద్మ హాస్పిటల్ విజయనగరం. అందరికీ శుభోదయం. ఈరోజు ల్యాన్సెట్లో ఒక మంచి ఆర్టికల్ వచ్చింది. సో మన ఏదైతే ఆల్కహాల్ బాటిల్స్ మీద మన వార్నింగ్ లేబుల్స్ ఉండాలా లేదా అనే దాని గురించి ఒక ప్రముఖమైన వ్యాసం వచ్చిందనమాట. అది మనకి స్మోకింగ్ ఇంజరీస్ టు హెల్త్ అనే సినిమాల్లోని వాటిలోనే చూపిస్తారు. ఈవెన్ సిగరెట్ ప్యాకెట్స్ మీద కూడా మనకి వార్నింగ్ కనిపిస్తుంది. బట్ ఆల్కహాల్ దాని గురించి ప్రపంచం మొత్తం మీద ఒక డిస్కషన్ అనేది స్టార్ట్ అయింది, ఎస్పెషల్ ఫ్రమ్ ది డాక్టర్స్ ఫ్రెటర్నిటీ నుంచి. ఎందుకంటే ఆల్కహాల్ ఈవెన్ 1988లోనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇది #1 కార్సినోజన్ అని చెప్పడం జరిగింది. ఇప్పటికీ కూడా ఇది 3rd లీడింగ్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ది వరల్డ్. ఈ ఫస్ట్ ఏంటంటే స్మోకింగ్, రెండో కారణం ఏమో ఒబిసిటీ, 3rd రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎక్స్పోజరు, ఆల్కహాల్ అని తేల్చారన్నమాట. అది సో ఎప్పుడైతే మన ఆల్కహాల్ లివర్ డ్యామేజ్ చేయడమే కాకుండా ఇట్ కాజెస్ నియర్లీ 6 to 8 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్. అంటే ఈవెన్ వారల్ క్యాన్సరు, లివర్ క్యాన్సరు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, లారింగ్స్, లివర్, ఇలాగ ఏదైతే మనకి ఇంపార్టెంట్ కోలాన్ క్యాన్సర్, ఇలాంటి ఎప్పుడైతే ఒక 6 to 8 క్యాన్సర్స్ ఆల్రెడీ రిపోర్ట్ అయినాయి. ఎంత ఆల్కహాల్ తీసుకుంటే క్యాన్సర్ వస్తుంది దాని మీద కూడా ఉన్న స్టడీస్లో ఈవెన్ 1 in 4 ఉమెన్ ఇన్ ది వరల్డ్ ఎవరైతే 1 పెగ్ పెర్ డే ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటారో వాళ్ళకి 4 times బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఉన్నదని కూడా పోల్చడం జరిగిందనమాట. అది సో మినిమం తీసుకుంటున్నారా, అందుకని పూర్తిగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి, కొంత ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి ఈవెన్ స్టడీస్లో కూడా ఆల్కహాల్ ఇంత తక్కువ మోతాదు తీసుకుంటే క్యాన్సర్ రాదని ఎక్కడ రిపోర్ట్స్ లేవు. అందుకని ఈవెన్ ద స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ డేంజరస్ టు ది హెల్త్, ఎస్పెషల్లీ లివర్ అండ్ కోలాన్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. సో అంచేత మనం గవర్నమెంట్స్ని మేము యాజ్ ఏ డాక్టర్ ఫ్రెటర్నిటీగా మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే బిగ్ లేబుల్గా ఏదైతే ఆల్కహాల్ సీసాల మీద పెద్ద లేబుల్ రెడ్ కలర్తో ఆల్కహాల్ ఈజ్ ఇంజరీస్ టు లివర్, ఇట్ కాజెస్ క్యాన్సర్ అన్నది బిగ్ లేబుల్ మనం తీసుకొస్తే అట్లీస్ట్ పీపుల్లో కొంతైనా అవేర్నెస్ స్టార్ట్ అయ్యి సో ఆల్కహాల్ కన్జంప్షన్ అన్నది తగ్గుముఖం పడడానికి మనకు అవకాశం ఉంటుంది అన్నమాట. ఇప్పటి వరకు ఈవెన్ ఓన్లీ 4 to 5 కంట్రీస్ ఇన్ ది వరల్డ్ అడుగులు ముందుకెళ్ళినాయి, ఎస్పెషల్లీ వీటి మీద లేబుల్స్ మీద. ఒకటి ఐర్లాండ్, థాయిలాండ్, కెనడా, నార్వే. ఇలాంటి ఈ 4 కంట్రీలో ఈవెన్ సౌత్ కొరియాలో కూడా మనకి వాళ్ళ లేబుల్ సిస్టమ్ అన్నది వార్నింగ్ సిగ్నల్ లేబుల్ అన్నది స్టార్ట్ అవుతుందన్నమాట. సో అంచేత ప్రజలు ముందుగా గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రతి పల్లెటూరులోని కూడా ఆల్కహాల్ కన్జంప్షన్ బాగా పెరిగినది. కల్చర్లో కూడా ఆల్కహాల్ కన్జంప్షన్ కూడా పబ్ కల్చర్ వచ్చిన తర్వాత ఆల్కహాల్ కన్జంప్షన్ కూడా పెరిగింది. కాబట్టి ఇది సీరియస్గా మనం తీసుకొని ఆల్కహాల్ని అవాయిడ్ చేయాలి. ఈవెన్ మనం రెగ్యులర్గా ఇంట్లో వేసుకుంటున్న రొటీన్ డ్రగ్స్ మనం ఏదైతే మన హెల్త్ కాపాడుకుని వేసుకున్న దాని మీద కూడా లేబుల్స్లో ఇంత మోతాదు తీసుకోకూడదు, ఇలా ఖాళీ కడుపు మీద తీసుకోవాలి, లేకపోతే ఆహారం దగ్గర ఇలాగ ఏదైతే వార్నింగ్ సైన్స్ కానీ లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉంటుందో మరి సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్కహాల్ విషయంలో ఎందుకు లేదన్నది ఒక పెద్ద ప్రశ్నార్థకం. సంచేత ప్రజలందరూ కూడా గమనించాలి, ఎస్పెషల్లీ గవర్నమెంట్స్ దీని మీద ఇంపార్టెంట్గా ఇది తీసుకొని ఈ లేబుల్ అన్నది పెడితే అట్లీస్ట్ కొంతైనా మనకి డెఫినెట్గా తగ్గుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.